బియ్యం పిండి మినపప్పు అనేది ఉడికించి మురుకులు ఇలా ఈజీగా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. బియ్యం పిండి 3 కప్పులు ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత సగం గ్లాసు మినపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు నీటితో కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళను వంచేసేయాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని దానిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి పప్పును ఉడికించాలి. బియ్యం పిండిలో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వామ వేసుకోవాలి. మినపప్పు అనేది బాగా ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది విజిల్ తీసేసి బాగా చల్లారనివ్వాలి. ఇలాగా మినపప్పు అనేది బాగా ఉడికించాలి. మనం బియ్యం పిండిలో ఉప్పు, కారం అనేది వేసుకోవాలి తగినంత. మినపప్పు అనేది మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని బియ్యం పిండిలో కలిపేసేయాలి. కలిపేసి మొత్తం పిండిని అనేది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకవేళ పిండి అనేది సరిగా కలవకపోతే కొద్దిగా వాటర్ వేసి ఇలాగా పిండిని అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత ఇలా 3 రంధ్రాలు ఉన్న జాలి ఉన్న మురుకుల గొట్టంలో పిండిని అనేది వేసి మురుకులు అనేది ఇలాగ ఒత్తేసి మీకు నచ్చిన షేప్లో ఒత్తుకొని ఇలాగా వేసేయడమే. నూనెలో కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మురుకులను అనేది తీసి స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మినపప్పు మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.